హాయ్ అండి, అటుకులతోటి ఒక మంచి కట్లెట్ చేసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ఒక బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు అటుకులు, ఉడికించిన 3 బంగాళదుంపలు, 1/3 కప్ తురిమిన క్యారెట్, 1/3 కప్ సన్నగా తరిగిన క్యాప్సికమ్, అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మరి దీనికి మసాలాస్ యాడ్ చేద్దామా? చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకున్నాక, ఇంతకీ మీలో ఎవరైనా కట్లెట్స్ చేశారా? కట్లెట్స్ చేస్తే ఏమేమి కట్లెట్స్ చేశారో కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్స్లో రెడీ చేసుకుందాం. నేనైతే ఇలా రెడీ చేశాను. ఇష్టం ఉన్నోళ్ళు సర్కిల్స్లా కూడా చేసుకోవచ్చు. మరి ఈ స్లర్రీ కోసం 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కట్లెట్స్ని ఒకసారి ఆ మిశ్రమంలో ముంచి తీసేయండి. ఎక్కువసేపు నానితే కట్లెట్స్ విరిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి మొత్తం పట్టేలాగా కోట్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక మనం ఒక్కొక్క కట్లెట్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ స్నాక్ వెజ్ పోహా కట్లెట్ రెడీ అయిపోయినట్లే. దీంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర కూడా. నా దగ్గర ఆ 2 లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మరి ఈ కట్లెట్ తోటి పెద్దవాళ్ళైతే గ్రీన్ చట్నీ, చిన్నపిల్లలైతే సాస్ తోటి ఎంజాయ్ చేయండి. మరి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.